నన్ను చాలా మంది అడుగుతుందంటే, సార్ మేము గట్టిగా కోరుకుంటే జరుగుతదని అంటారు. యెస్ అవునండి. మనం ఏదైనా విషయాన్ని గట్టిగా మన మనసులో సంకల్పిస్తే డెఫినెట్‌గా నెరవేరుతది. సో కొంతమందికి డౌట్ ఉంటుంది. సార్ నిజంగా నెరవేరుతదా? నెరవేరదా? నాకు చాలా కామెంట్స్ వస్తుంటాయి. ఆ కామెంట్స్‌లో వన్ ఆఫ్ ద కామెంట్ నేను చదవడం జరిగింది. సో కొంతమంది వారు ఏమన్నారు? ఆ కామెంట్ ఏమిచ్చారు? ఆ కామెంట్ నేను ఇచ్చే రిప్లై చూడండి ఫస్ట్. సో కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారండి కామెంట్ సెక్షన్‌లో. సార్ మీకొచ్చిన కామెంట్ సెక్షన్‌లో ఓకే. మీకు మీచ్చిన రిజల్ట్స్ చూపించమని నన్ను అడుగుతుంటారు. వన్ ఆఫ్ ద కామెంట్ మీరు చూడండి. సార్ మీ అన్ని నేను చూస్తున్నాను. మీ ఫ్రీ క్లాసెస్ కూడా అటెండ్ అయ్యారు. ప్లీజ్ నా కోసం మీ క్లాస్‌కి వచ్చిన రిజల్ట్స్ పెట్టండి. సో ఎవరైనా సరే ఏం కోరుకుంటారండి? రిజల్ట్సే కదా! మన క్లాస్‌లో వచ్చిన రిజల్ట్స్ ఏంటో వీరు అడగడం జరిగింది కామెంట్‌లో. సుమన్ టీవీ వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో వారందరి కోసం రిజల్ట్స్ మనకేమొచ్చాయి అవన్నీ కూడా మేము చెప్పడం కంటే కూడా మీరు చూస్తేనే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే రిజల్ట్స్ ఎలా వచ్చాయి? వారికి వచ్చిన రిజల్ట్స్ ఎలా వస్తున్నాయి? సో ఇవన్నీ గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఎక్సలెంట్ రిజల్ట్స్ సార్. నేను సింగిల్ వుమెన్ బయట చాలా ఫేస్ చేశాను. అంటే ఇంకా అవన్నీ వదిలేసాను, అన్నీ తీసేసాను కాబట్టి ఇప్పుడు చెప్పాలన్నా అవన్నీ రావట్లేదు కూడా, గుర్తు రావట్లేదు కూడా. నేను ఫస్ట్ మీ దగ్గర తీసుకున్న రిజల్ట్స్ వచ్చేసి గోల్డ్ లోన్ క్రియేట్ చేశాను సార్. ఒక 3 టైమ్స్ నేను చూపించాను కూడా. దాదాపు 8 lakhs వరకు గోల్డ్ లోన్ క్రియేట్ చేశాను. తర్వాత వచ్చేసి వెల్నెస్ సెంటర్ లో మంచి రిజల్ట్ తీసుకున్నాను. రీసెంట్ గా ఏంటంటే ఒక 10 lakhs పెట్టేసి ఒక ల్యాండ్ తీసుకున్నాను సార్, 5 సెంట్లు. అది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అది ఆ తమాషాగా అనుకుంటానే తీసేసుకున్నాను సార్. అది మొన్నే స్వాధీన అగ్రిమెంట్ కూడా రాయించుకున్నాను. అది తీసుకున్నాక చెప్దామని ఉన్నాను సార్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, అందరూ కూడా ఒకసారి సుధారాణి గారికి కంగ్రాచులేషన్ చెప్పండి. కంగ్రాచులేషన్. సో రియల్ అండి, ఎస్పెషల్లీ ఉమెన్ ఎంపవర్మెంట్ ఉండాలండి. ఎందుకంటే మీరు పవర్ అండి ఏం చెప్పాలంటే. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఏంటంటే నాకు 10 మందిలోకి వెళ్ళి మాట్లాడాలన్నా భయం. ఎక్కడికన్నా ఎవరిలన్నా వెళ్ళి మాట్లాడాలన్నా కొంచెం సిగ్గు, భయం అలా ఉండిద్ది. అసలు మాట్లాడలేను. ఇప్పుడు అదేం లేదు సార్. స్ట్రాంగ్ గా ఎక్కడికి వెళ్ళైనా గట్టిగా మాట్లాడుతున్నాను. సో ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ అండి. ఓకే, మీరు ఇంకా మంచి సక్సెస్ సాధించాలి. ఇంకా ఇంకా అందరికి కారణం మీరే గురువు గారు. మాకు వెనుక కొండంత బలం మీరు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో నేను ఎప్పుడూ మీకు ఉంటాను మేడం ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. రైట్ అండి సుధారాణి గారు, ఇంకా మీరు ఎక్సలెంట్.